బ్రేక్ఫాస్ట్ లాగా అయినా ఈవినింగ్ స్నాక్స్ లాగా అయినా వారానికి 2-3 సార్లు స్ప్రౌట్స్తో ఇలా సాలడ్ చేసి పెట్టేస్తే రుచికి రుచి, మంచిగా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి హెల్తీగా తిన్నామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. అలాగే హెల్తీగా వెయిట్ లాస్ అవుదాం, మంచిగా తింటూనే వెయిట్ లాస్ అవుదాం అనుకునే వాళ్ళకు కూడా ఈ శనగల సాలడ్ చాలా బాగా యూజ్ అవుతుందండి. చేయటం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అనమాట. ఈ చెనా సాలడ్ తయారు చేసుకోవడానికి ఒకరోజు నైట్ అంతా శనగల్ని బాగా నానబెట్టేసి వాటర్ అంతా వంపేసి ఒక క్లాత్లో మూట కట్టేస్తే ఇలా చక్కగా మొలకలు వచ్చేస్తాయి. ఇప్పుడు వీటితో మనం సాలడ్ తయారు చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసేసుకొని మనం ఈ మూట కట్టిన ఈ శనగలు చక్కగా మొలకలు వచ్చినవన్నీ వేసేసి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేస్తే చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఈ శనగలు మగ్గేలోపు ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకుని, అలాగే కొత్తిమీరని, ఒక్క పచ్చిమిర్చిని, కొంచెం అల్లము, ఒక క్యారెట్ని ఇలా తురిమేసి పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ రెడీగా పెట్టేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు శనగలు మగ్గిన తర్వాత ఈ అల్లం పచ్చిమిర్చి తరుగు వేసేసేయాలి. ఏమన్నా పచ్చి ఉంటే పోతుందనమాట. అందుకని ఇలా ఒకసారి కలిపేసి మళ్ళీ 2 నిమిషాలు మూత పెట్టేసి మగ్గించిన తర్వాత ఇంకా మూత తీసి స్టవ్ ఆఫ్ చేసేసి ఉల్లిపాయ తరుగు, అలాగే కొత్తిమీర తరుగు, క్యారెట్ తరుగు, టొమాటో ఒకటి నేను చెప్పటం మర్చిపోయాను ఇందాక. టొమాటో సగం వేస్తున్నాను, ఒక పెద్ద టొమాటోలో సగం సన్నగా కట్ చేసి వేసేసి ఇవన్నీ కూడా బాగా కలిపేసి దీనిలో చాట్ మసాలా, గరం మసాలా, అలాగే కొంచెం మిరియాలు, ఒక 7-8 మిరియాలను ఇలా దంచి వేసేసి ఇవన్నీ వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే ఈ వేడి మీదే అవి కొంచెం మగ్గుతాయి, పెద్దగా మగ్గక్కర్లేదు. ఇంకా ఇప్పుడు సాల్ట్ టేస్ట్ చూసుకోవాలి సరిపోయింది లేనిది. ఫైనల్గా కొంచెం దీనిలో నిమ్మరసం పిండేసి ఇంకా సర్వ్ చేసేసుకోవటమే అనమాట. ఒక ఫుల్ నిమ్మకాయని రసం తీసేసి వేస్తున్నానండి. ఇప్పుడు ఫైనల్గా కొంచెం ఒక గుప్పెడు పల్లీలు, కొన్ని జీడిపప్పులు చిన్నగా కట్ చేసేసి ఇట్లాగా ఫ్రై చేసేసి పొట్టు తీసేసి పల్లీల పొట్టు ఫైనల్గా గార్నిష్ చేసేటప్పుడు కొంచెం కొత్తిమీర, ఒక 2-3 ఆకులు పుదీనా, ఈ ఫ్రై చేసిన ఈ పల్లీలు జీడిపప్పు కూడా వేసేస్తే ఇంకా మధ్యలో ఈ సాలడ్లో మధ్యలో తగులుతూ కటకట చాలా చాలా బాగుంటుందండి. మన ఛానల్లో ఆల్రెడీ రకరకాల సాలడ్స్ తయారు చేసుకున్నామండి. పిల్లలకి పెద్దలకి కూడా ఈ విధంగా సాలడ్స్ చేసి పెడితే నచ్చి తీరుతుందనమాట, బాగా ఇష్టపడతారు. రీసెంట్గా మన ఛానల్లో ధనుర్మాసం ముగ్గులు కూడా వేస్తున్నానండి. ఎవరైనా ముగ్గులంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ కూడా షార్ట్స్లోనే పెడుతున్నాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. ఇలాంటి సింపుల్, ఈజీ, టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. మన ఛానల్లో వీడియోస్ చాలా రకాల కంటెంట్స్ ఉన్నాయండి. ఒకసారి విజిట్ చేసి మన ఛానల్లో వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితేనే మన ఛానల్ ఫాలో అవుతుండండి. బాగా నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.